ఇవాళ మన సండే స్పెషల్ అయితే మష్రూమ్ బిర్యానీ. దానికోసం అని మనం ఫ్లిప్కార్ట్ మినిట్స్లో మష్రూమ్ కానీ దానికి కావాల్సిన పదార్థాలు అయితే మనం ఆర్డర్ చేసుకున్నాం. ముందుగా అయితే మష్రూమ్స్, కొరియాండర్ లీవ్స్, ఆయిల్ ఉంది కానీ ఆర్డర్ చేసుకున్నాం. గ్రీన్ చిల్లీస్, మింట్ లీవ్స్, రైతా కోసం కరెంట్ కూడా ఆర్డర్ చేసి ఇవి వచ్చి లేడీస్ ఫింగర్ రేపు ఓకే. ఇదైతే ఆనియన్స్. నెక్స్ట్ ఇప్పుడు మనం అయితే వెళ్ళి మష్రూమ్ బిర్యానీ రెడీ చేసుకోవాలి. మష్రూమ్ క్లీనింగ్ అయితే మనం ప్యాకింగ్ అయితే ఓపెన్ చేసుకున్నాం. మొదటిగా అయితే మనం మష్రూమ్స్ని వాటర్తో అయితే కడుక్కున్నాం. చూడండి పైన అయితే మురికి అయితే పోయింది. ఇప్పుడైతే మష్రూమ్ మనం వేడి నీళ్ళలో ఉప్పు వేసుకుని క్లీన్ అయితే చేసుకున్నాం. చూడండి మష్రూమ్లోకి అయితే సాల్ట్ అయితే వేసుకున్నాం. ఇప్పుడు హాట్ వాటర్ని అయితే పోసుకున్నాం. ఇప్పుడు హాట్ వాటర్లో ఎందుకు వేసుకున్నాం అంటే పైన ఉన్న లేయర్ అయితే క్లీన్ అవుతుంది. వైట్ కానీ బ్లాక్ కానీ క్లీన్ అవుతుంది. వేడి నీళ్ళు వేస్తాం వలన యూజ్ ఏంటంటే చూడండి పైన ఉన్న లేయర్ అయితే నీట్గా పీల్ అవుతుంది. అన్నీ ఇలా పీల్ చేసుకుని మనం రెడీ చేసుకుందాం. ఇప్పుడు మష్రూమ్కి అయితే మనం పచ్చిమిరపకాయలు అయితే కట్ చేసుకున్నాం. ఇప్పుడు ఉల్లిపాయ కూడా స్లైస్ పీస్గా కట్ చేసుకున్నాం. అయితే మనం కట్ చేసుకున్నాం. పెద్ద అయితే 4 స్లైస్ చేసుకోండి, చిన్న అయితే 2 స్లైస్. ఇప్పుడు చిన్నది కాబట్టి 2 స్లైస్ చేసుకుందాం. ఇప్పుడైతే వంట అయితే స్టార్ట్ చేద్దాం. ఇప్పుడైతే పొయ్యి మీద పెనం అయితే పెట్టుకోండి. ప్యాన్లోకి అయితే నూనె పోసుకోండి. ప్యాన్లో వేసుకున్న నూనె అయితే హీట్ అయింది. ఇప్పుడు మనం కట్ చేసుకున్న మష్రూమ్ ముక్కలు అయితే వేసుకున్నాం ప్యాన్లో. ఫ్రై అయిన మష్రూమ్ ముక్కలకు మనం ఇప్పుడు ఉప్పు మరియు పసుపు అయితే వేసుకున్నాం. మష్రూమ్లో ఉన్న వాటర్ కంటెంట్ అయితే చూడండి ఎలా రిలీజ్ అవుతుందో. ఇప్పుడైతే మనం పసుపు, సాల్ట్, మింట్ లీవ్స్, కొరియాండర్ లీవ్స్ అయితే క్లీన్ చేసుకుందాం. ఇప్పుడు మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే రెడీ చేసుకుందాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే మనం రెడీ చేసుకుందాం. ఇది ఎప్పటికప్పుడు రెడీ చేసుకుంటే మనకు ఫ్లేవర్ అయితే చాలా బాగుంటుంది. మనం మష్రూమ్ని అయితే ప్యాన్లో నుంచి మనం బౌల్లోకి అయితే తీసుకున్నాం. ఇప్పుడు వీటిల్లోకి ఇంగ్రీడియంట్స్ అయితే వేసుకుందాం. కారం అయితే వేసుకోండి. ఒక స్పూన్ గరం మసాలా, ధనియా పౌడర్ హాఫ్ స్పూన్, హాఫ్ స్పూన్ వచ్చి హోమ్ మేడ్ గరం మసాలా,
కావాల్సిన పెరుగు అయితే వేసుకోండి. హాఫ్ లెమన్ చెక్క అయితే పిండుకోండి. మిక్స్ చేసుకోండి మొత్తం మిశ్రమాన్ని. ఇప్పుడు నెక్స్ట్ ప్రొసీజర్ అయితే మనం బియ్యం అయితే నానబెట్టుకున్నాం. 1 కప్పు నార్మల్ బియ్యం, 1 కప్పు వచ్చి ఇండియా గేట్ బాస్మతి బియ్యం. మీకు కావాలంటే బాస్మతితోనే చేసుకోండి, లేకపోతే నార్మల్ బియ్యం అయితేనే చేసుకోండి. క్లీన్ చేసుకున్న బియ్యం అయితే మనం నానబెట్టుకోవాలి. ఇప్పుడైతే పొయ్యి మీద కుక్కర్ పెట్టుకుని ఆయిల్ అయితే పోసుకుందాం. 1 స్పూన్ నెయ్యి అయితే వేసుకోండి ఫ్లేవర్ కోసం. వేడైంది. ఇప్పుడు వీటిలోకి అయితే మసాలా దినుసులు అయితే వేసుకుందాం. చెక్క, యాలకులు, ఆకు, మిరియాలు, మసాలా దినుసులు అయితే వేగిపోయినాయి. ఇప్పుడు మనం కట్ చేసుకున్న ఉల్లిపాయ, పచ్చిమిరపకాయలు అయితే కుక్కర్లోకి అయితే వేసుకున్నాం. నానబెట్టిన పచ్చబట్టాణీలు అయితే వేసుకున్నాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే మనం వేసుకున్నాం. కట్ చేసుకున్న టమాటా ముక్కలు, కొరియాండర్ మరియు మింట్ లీవ్స్. ఇప్పుడు ఈ ముక్కలకి సరిపడా సాల్ట్ అయితే వేసుకున్నాం. యాక్చువల్గా మనం మష్రూమ్కి అయితే సాల్ట్ మిక్స్ చేసి రెడీ చేసుకున్నాం. ఇప్పుడు కుక్కర్లోకి అయితే మనం రెడీ చేసుకున్న మష్రూమ్ మిశ్రమాన్ని అయితే వేసుకున్నాం. ఫస్ట్లో మనం ఈ 2 కప్పులతో బియ్యం అయితే వేసుకున్నాం. ఇప్పుడు అదే బౌల్తో 4 కప్పులు నీళ్ళు అయితే మనం కుక్కర్లోకి అయితే పోసుకుందాం. నీళ్ళు అయితే మరుగుతున్నాయి. ఇప్పుడు నానబెట్టిన బియ్యం అయితే మనం కుక్కర్లోకి వేసుకుందాం. బియ్యం అయితే పోసేసుకుందాం. ఇప్పుడు కుక్కర్ క్యాప్ అయితే పెట్టుకుందాం. కుక్కర్ మూత అయితే పెట్టుకుని 2 విజిల్స్ వచ్చేదాకా ఉడికిద్దాం. మన మష్రూమ్ బిర్యానీ అయితే రెడీ అయింది. దాంట్లోకి అయితే మనం బంగాళాదుంప మీల్ మేకర్ కర్రీ మరియు పెరుగు పచ్చడి కూడా రెడీ చేసుకున్నాం.